మరోవైపు డీఎంకే అధినేత కరుణానిధి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని రోజులుగా అలర్జీతో బాధపడుతున్న ఆయన పూర్తిగా కోలుకున్నారని ప్రకటించింది కావేరీ ఆసుపత్రి యాజమాన్యం. అయితే కరుణకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని కూడా సూచించింది. ఈ నెల 1వ తారీఖున చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు కరుణానిధి. డిహైడ్రేషన్ తో బాధపడుతున్న కరుణానిధికి స్పెషలిస్టు డాక్టర్ల టీం ట్రీట్మెంట్ అందించింది. నెల రోజులుగా కరుణ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 6 రోజుల పాటు స్పెషల్ ట్రీట్మెంట్ తర్వాత కరుణ పరిస్థితి మెరుగైందని ప్రకటించారు వైద్యులు. అయితే ఆయన కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. డిశ్చార్జి సమయంలో స్టాలిన్, కనిమొళి, దయానిధి మారన్, రాజు ఇంకా పలువురు నేతలు కావేరీ ఆసుపత్రికి వచ్చారు. కుటుంబ సభ్యులంతా కలిసి కరుణానిధిని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. మరోవైపు కరుణ కోలుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్తున్నారన్న విషయం తెలియగానే డీఎంకే నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. దీంతో కావేరీ ఆసుపత్రి ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.